కొంచెం సాయం చేయడం జరిగింది. అలాగే ఎల్లన్న సార్ గారి కృషి వల్ల, ఎల్లన్న సార్ గారి దృష్టికి తీసుకురావడం వల్ల ఎంపీపీఎస్ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని దత్తతగా తీసుకొని దాని ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ లెవెల్లో డెవలప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో అందులో భాగంగా మొదటి కార్యక్రమం భాగంగా స్కూల్లో ఉన్న ఫస్ట్ ఎన్విరాన్మెంట్ చేంజ్ కావాలి, అక్కడ ఉన్న ఈకో సిస్టమ్ చేంజ్ కావాలి అనే ముఖ్య ఉద్దేశంతో స్కూల్ మొత్తం టోటల్ గా పెయింటింగ్ ఏదైతే పాత పడిపోయిన గోడలు కానీ లోపల ఉన్న గోడలు కానీ అవన్నింటినీ మళ్ళీ కొత్తగా చేసి పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆటపూర్వకమైనటువంటి చిత్రపటాలని మనం ప్లాన్ చేయడం జరిగింది. అదే స్కూల్ని మనం ఖచ్చితంగా వానల్పాట్ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళి మంచి గుర్తింపు దక్కాలని, అలాగే ఎల్లన్న సార్ గారి కృషి, గంగాధర్ సార్ గారి కృషి, ఉద్యమన్న గారిది, అన్నగారి సపోర్ట్ పాటు వానల్పాడు విలేజ్ గొప్పతనం కూడా దినదినాభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను. అందరు సుఖ సంతోషాలతో ఆల్రెడీ మనం ఒక జరిపించే స్కూల్కి కూడా కొంచెం సాయం చేయడం జరిగింది. అలాగే ఎల్లన్న సార్ గారి కృషి వల్ల, ఎల్లన్న సార్ గారి దృష్టికి తీసుకురావడం వల్ల ఎంపీపీఎస్ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని దత్తతగా తీసుకొని దాని ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ లెవెల్లో డెవలప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో అందులో భాగంగా మొదటి కార్యక్రమం భాగంగా స్కూల్లో ఉన్న ఫస్ట్ ఎన్విరాన్మెంట్ చేంజ్ కావాలి, అక్కడ ఉన్న ఈకో సిస్టమ్ చేంజ్ కావాలి అనే ముఖ్య ఉద్దేశంతో స్కూల్ మొత్తం టోటల్ గా పెయింటింగ్ ఏదైతే పాత పడిపోయిన గోడలు కానీ లోపల ఉన్న గోడలు కానీ అవన్నింటినీ మళ్ళీ కొత్తగా చేసి పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆటపూర్వకమైనటువంటి చిత్రపటాలని మనం ప్లాన్ చేయడం జరిగింది. అదే స్కూల్ని మనం ఖచ్చితంగా వానల్పాట్ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళి మంచి గుర్తింపు దక్కాలని, అలాగే ఎల్లన్న సార్ గారి కృషి, గంగాధర్ సార్ గారి కృషి, ఉద్యమన్న గారిది, అన్నగారి సపోర్ట్ సందీప్ సార్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. తను నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తూ చాలా ముందుండి సహకరిస్తున్నారు. వారు ఈరోజు మేము పాఠశాలలో ఎంపీపీఎస్ వానల్పాట్లు జరుపుకోవడం జరిగింది. తను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
మై ప్లేజర్ యాక్చువల్లీ మీ స్కూల్ విజిట్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉండే సో ఆఫ్టర్ 71 ఇయర్స్ వాళ్ళ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆ విలేజ్ నుంచి సర్పంచ్ కూడా అయ్యారు సార్. మిగతా కానిస్టేబుల్ వాళ్ళకు, సర్పంచ్, ఉపాధ్యాయుడు కృష్ణయ్య గారికి, మిగతా ఉపాధ్యాయురాళ్లకు అందరికీ శుభాకాంక్షలు. కడారి నరేష్ అన్న గారి విషయం గురించి ఏం చెప్పినా తక్కువే. ఎందుకోసం అంటే గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ స్టార్ట్ అయిన తర్వాత మా గ్రామంలో స్కూల్లో పిల్లలకు ఏమేమి అవసరం ఉందో, అంటే పుస్తకాలు కానీ వేరే విషయాలు ఏవైనా వాళ్ళ యొక్క బాగోగులు ఏముంటాయో స్వచ్ఛందంగా దగ్గర చూసి మరి మా గ్రామం దాదాపు 15 నుంచి 20 సార్లు వచ్చి ఉండొచ్చు. అవునా? ఎంత పెద్ద వ్యక్తి కూడా మన గ్రామానికి ఒక ఎంత ఉందో మనం స్పష్టంగా తెలియజేస్తుంది. మొన్న అడగగానే మందిర్, ఇక్కడ మహాదేవ్ మందిర్ కడుతున్నాం, అక్కడ ఒక్క ఫోన్ చేసి మందిర్కి కొన్ని డబ్బులు అవసరం ఉంది అనగానే వెంటనే 50,000 స్పందించి 50,000 వెంటనే వేసిండు. అంటే అంత మంచి వ్యక్తి ఇలా పుట్టినరోజు జరుపుకుంటున్నాడంటే మనం కూడా అందులో పాల్గొంటున్నామంటే చాలా ఆనందంగా ఉంది. మళ్ళా ముఖ్యంగా అయితే మన ఎల్లన్న సార్కి అయితే ధన్యవాదాలు చెప్పాల్సిందే. ఎందుకోసం అంటే స్కూల్ని ఏకం చేసి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను ఫస్ట్ ఏకం చేసి, యువకులను ఏకం చేసి, గ్రామాన్ని ఏకం చేసి ఒక దృష్టిని భారతదేశంలో ఒక సోషల్ మీడియా ద్వారా పెంచుకల్పాడు మారుమూల గ్రామం ఇక్కడ ఉంది అని భారతదేశానికే తెలియజేసిన వ్యక్తి మన ఎల్లన్న సార్. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు